Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ రిలేషన్లో పాస్ట్ ఎనర్జీ, ప్రజెంట్ ఎనర్జీ అండ్ ఫ్యూచర్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? మీ రిలేషన్ పరంగా మీ పాస్ట్ ఎనర్జీ ఎలా ఉంది మీ రిలేషను, అండ్ ప్రజెంట్ రిలేషన్ ఎలా ఉంది మీది, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ పరంగా అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పాస్ట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దామండి. ఓకే, the world, 8 of wands, king of cups, 6 of cups, page of cups, అన్ని కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. బాగుంది పాస్ట్ ఎనర్జీ ఇది. 7 ఆఫ్ కప్స్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఇక్కడ మోటార్ వేశారు, ఆ సౌండ్ వస్తుంది. 4 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ రిలేషన్ పరంగా పాస్ట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే, పాస్ట్లో మీరు కలిసింది చాలామంది సోషల్ మీడియాలో మీట్ అయ్యారు. మీరు మీ పర్సన్ని కలవటం కానీ, మీ పర్సన్ మిమ్మల్ని కలవటం కానీ చాలామంది సోషల్ మీడియా ద్వారా ఒకళ్ళనొకళ్ళు కలిశారు. ఇంకో కొంతమంది జర్నీస్లో కలిశారు. బస్ జర్నీలో కానీ, ట్రైన్ జర్నీలో కానీ, ఫ్లైట్ జర్నీలో కానీ, ఎనీథింగ్ జర్నీలో కలిశారు కొంతమంది సోషల్ మీడియాల ద్వారా కలిశారు. మీ రిలేషన్లో మీరు కలవటం మాత్రం ఒకటి సోషల్ మీడియాలో కలిశారు, అండ్ ఒకటి జర్నీలో కలిశారు. ఓకేనా? అండ్ ఇక్కడ మీ రిలేషన్లో కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు, చిన్ననాటి స్నేహితుల నుంచి కూడా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే మీ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ఉండి తర్వాత లవ్ రిలేషన్లోకి వచ్చినట్టు అట్లా కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఫాస్ట్లో మీ రిలేషన్ ఇలా ఉంది అంటే, కలవటం అయితే సోషల్ మీడియాలో జర్నీలో కలిశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫ్రెండ్స్ కూడా ఈ రిలేషన్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే మీ చిన్ననాటి ఫ్రెండ్ కానీ, స్కూల్ ఫ్రెండ్ కానీ, కాలేజ్ ఫ్రెండ్ కానీ, లేకపోతే ఆఫీస్ ఫ్రెండ్ కానీ అలా కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు, తర్వాత రిలేషన్లోకి వచ్చారు. ఓకే, అండ్ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ చాలా బాగుండేవి, చాలా అంటే చాలా. మెసేజెస్ కానీ, కమ్యూనికేషన్స్, కాల్స్ కానీ సూపర్. టైం దొరికితే కాల్స్, మెసేజ్లు, ఎవరికి టైం దొరికితే వాళ్ళకి. మీ పర్సన్కి టైం దొరికితే తను కాల్ మెసేజ్, మీకు టైం దొరికితే కాల్ మెసేజ్. టైం దొరకక్కర్లా, టైం కుదుర్చుకుని చేసేవాళ్ళు అనమాట. అంత ఇదిగా ఉండలేకపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉండేవాళ్ళు. ఒకరినొకరు ఈ మెసేజ్ల్లో కూడా మిస్ యూ అని పెట్టుకోవటం, లవ్ యూ అని పెట్టుకోవటం ఎక్కువ జరిగాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే మిస్సింగ్ అనమాట ఎక్కువ. పాస్ట్లో మీ రిలేషన్లో కమ్యూనికేషన్స్ జరిగేటప్పుడు ఎక్కువ మిస్ యూ అని, లవ్ యూ అని ఇలాంటి మెసేజ్లు కూడా బాగా ఎక్కువ వెళ్ళినాయి అనమాట మీ ఇద్దరి మధ్యన. ఓకే, అండ్ ఇప్పుడే కాల్ మాట్లాడేవాళ్ళు మీ పర్సన్ కానీ, మీరు కానీ మళ్ళీ వెంటనే తనని మిస్ అవ్వటం మొదలుపెట్టేవాళ్ళు మీరు. అలా అంత మిస్సింగ్ అనమాట మీ ఇద్దరి మధ్యన. కాల్ అప్పుడే మాట్లాడేవాళ్ళు, అప్పుడే కాల్ మాట్లాడి పక్కన పెట్టినా మళ్ళీ వెంటనే మాట్లాడాలన్న ఫీలింగ్తో మిస్ అవుతూ ఉండేవాళ్ళు మీరు. అంటే 24/7 మాట్లాడుతూనే ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది, అంత మిస్ అవుతూ ఉండేవాళ్ళు మీ పర్సన్ని పాస్ట్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పాస్ట్లో మీ పర్సన్ నుంచి మీకు లవ్ ప్రపోజల్ వచ్చింది. కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి మీకు లవ్ ప్రపోజల్ వచ్చింది. కొంతమంది లైఫ్లో అయితే మీరు ప్రపోజల్ చేశారు మీ పర్సన్కి. కొంతమంది లైఫ్లో అయితే మీ పర్సనే మీకు లవ్ ప్రపోజల్ ఇచ్చారు. కొంతమంది లైఫ్లో అయితే మీరు మీ పర్సన్కి లవ్ ప్రపోజల్ ఇచ్చారు. ఓకే, పాస్ట్ ఎనర్జీలో. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ఇట్లా తను ప్రపోజల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అండ్ తను కాకపోతే మీ పర్సన్ కొంతమంది పర్సన్స్ ఎలా ఉండేవాడంటే, చెప్పటం అయితే అయిపోయింది. ఓకే, తన లవ్ కానీ, తన ఫీలింగ్ కానీ చూపించటం కానీ, చెప్పడం కానీ అయిపోయింది. కానీ ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు, మనసులో దాచుకునేవాళ్ళు కొంతమంది.
మీలో మీ పర్సన్స్ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఓకే ప్రపోజల్ అయితే ఇచ్చేశారు, కానీ తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ ప్రేమ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ విషయంలో ఇంకేం ఆలోచిస్తున్నారు, మీరు ఎంతసేపు ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని మీరు చెప్పడమే కానీ తన నుంచి కూడా రావాలని చాలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. కొంతమంది పర్సన్స్ ఏం చేసేవాళ్ళంటే తనలో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ప్రేమ అయితే ఉంది, కింగ్ ఆఫ్ కప్స్, ప్రేమ అయితే చాలా ఉంది, 100% ఉంది. ఎమోషనల్గానే ఉన్నారు, ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు. బట్ కొంతమంది మనసులోని దాచిపెట్టుకునేవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం రాదు. మీలో పర్సన్స్కి అంటే మీ పర్సన్స్కి కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయటం రాదు. మీరు మాత్రం మంచిగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. అది ఎమోషనల్స్ అయినా, ప్రేమ అయినా, సంతోషమైనా వెంటనే చెప్పేసేవాళ్ళు మీ పర్సన్కి. బట్ మీ పర్సన్ అయితే అంత తొందరగా ఎక్స్ప్రెస్ చెయ్యరనమాట. ఓకే. అండ్ ఇంకేంటి అంటే ఇక్కడ ప్రాబ్లం కూడా పాస్ట్ నుంచి ఒకటి ఎంటాడుతుంది మిమ్మల్ని. రిలేషన్లోకి అయితే వచ్చారు, ఓకేనా. ఇద్దరి మధ్యన మంచి కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయి. ఒకరినొకరు ప్రపోజల్ ఇచ్చుకున్నారు, ప్రేమగా ఉన్నారు, ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు మిస్ అయినప్పుడల్లా ఒకళ్ళు కాల్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, కలవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. హ్యాపీగా నడుస్తూ ఉంది. బట్ ప్రాబ్లం కూడా అక్కడ ఉంది. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఉంది ఆలోచన మీద అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ కమ్యూనికేషన్స్లో మీరు ఈ డిస్కషన్ కూడా చేసేవాళ్ళు. సో మన ఇద్దరి మధ్యనున్న ఈ డిఫరెన్సెస్ వల్ల మనల్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా, మ్యారేజ్కి మనల్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా అనే డిస్కషన్ కూడా ఫాస్ట్ నుంచి మీ లైఫ్లో జరిగింది. ఫాస్ట్ నుంచి ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఆప్షన్స్ అంటే మీరు తన ఫ్యామిలీ ఈ ఆప్షన్స్లో తను ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉండేవాళ్ళు. ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఒక ఫియర్ ఎనర్జీ ఉండేది ఇద్దరిలో. ఓకే, ఫ్యామిలీ మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్సెస్ని డెఫినెట్గా రిజెక్ట్ చేస్తుందని ఒక ఫియర్ ఎనర్జీ ఉంది. ఫియర్ ఎనర్జీ అనేది డెఫినెట్గా ఉంది. ఇక్కడ మీరు ఎప్పుడు మీ పర్సన్ ఏమనేవాళ్ళు అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి నా పరిస్థితి, నువ్వు ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుని నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా, ఇలాంటి డిస్కషన్ మొత్తం జరుగుతూ ఉండేది. మీ ప్రేమే, మీరు మాట్లాడుకునేదే, మీ హ్యాపీ లైఫే మధ్యలో ఈ డిస్కషన్ కూడా వస్తూ ఉండేది. ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్సెస్ వల్ల ఫ్యామిలీ ఎక్కడ యాక్సెప్ట్ చేయదో, ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది అనుకో, అప్పుడు నా కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటావా, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసి నాకు కమిట్మెంట్ ఇస్తావా, ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుని నాకు కమిట్మెంట్ ఇస్తావా, ఇలాంటి డిస్కషన్ కూడా పాస్ట్లో మీ మధ్యన జరిగినాయి. డెఫినెట్గా ఆప్షన్ ఉంది. ఆప్షన్ అంటే ఏంటి, ఒకటి మీరైతే ఇంకోటి ఫ్యామిలీ. ఎందుకంటే ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కూడా ఇద్దరి మధ్యన డిస్కషన్ అనేది నడిచింది. ఫ్యామిలీ రిజెక్ట్ చేస్తుందేమో, ఫ్యామిలీ ఒప్పుకోదేమో, అంటే అది మీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, మీ పర్సన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. ఓకేనా, ఇద్దరు ఫ్యామిలీ గురించి అనుకోవాలి మనం ఇక్కడ. సో ఫ్యామిలీ రిజెక్ట్ చేస్తుందేమో, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదేమో, ఎందుకంటే మన ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుని ఫ్యామిలీని ఒప్పించి నాకు కమిట్మెంట్ ఇవ్వగలవా, ఫ్యామిలీని ఎదిరించి నాకు కమిట్మెంట్ ఇవ్వగలవా, ఏంటి మన సిచ్యువేషన్ అనేది, ఇలాంటి డిస్కషన్ కూడా పాస్ట్లో కూడా నడిచేది. ఓకే, ఇదంతా మీ పాస్ట్. ప్రజెంట్ చూద్దాం. ఓకేనా, పాస్ట్ అంతా బాగుంది, చాలా బాగుంది, చాలా ప్రేమ ఉంది, ప్రపోజల్ జరిగినాయి, సోషల్ మీడియాలో జర్నీలో కాల్స్ మాత్రం బాగా మాట్లాడుకునేవాళ్ళు, మెసేజ్లు కానీ కాల్స్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఫస్ట్ నుంచి ఒక భయం అనేది, ఒక ఫియర్ అనేది ఉంది. ఏంటంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే కమ్యూనికేషన్స్లో మీరు ఈ డిస్కషన్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, 4 ఆఫ్ పెంటికల్ అన్నాను, సారీ. 4 ఆఫ్ వాన్స్, ఏస్ ఆఫ్ వాన్స్, 2 ఆఫ్ వాన్స్, టెంపరెన్స్, కొంచెం దూరం పెడదాం. ఓం నమః శివాయ. అండ్ ద హెర్మిట్. ఓకే, ప్రజెంట్ ఎనర్జీ ఇప్పుడు మనం చూస్తుంది. ఓకేనా, 2 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాన్స్, ద హెర్మిట్, ద మూన్.
ద హెర్మిట్ ఇది అండ్ ద మూన్. ఓకే ఓకే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇక్కడ మీరు. చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. ఏంటి ఈ రిలేషన్కి ఒక సొల్యూషన్ ఏంటి, ఈ రిలేషన్ ఎటువైపు వెళ్తుంది, నా పర్సన్ నాకు ఏం చెప్తారు ఈ రిలేషన్ గురించి. ఇక్కడ లోన్లీనెస్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ తగ్గిపోయినాయి. పాస్ట్లో ఇద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్స్ కానీ ఇప్పుడు లేవు. పాస్ట్లో ఎంత కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఎన్ని మెసేజ్లు ఉన్నాయి, ఎన్ని కాల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఒంటరితనంలో ఉన్నారు. చూడండి ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ఈ ఒంటరిగా కూర్చుని చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్లో ఏంటి సొల్యూషన్, ఏంటి, ఏం చేయాలి. ఈ రిలేషన్లో ప్రాబ్లం ఎవరు అంటే ఇక్కడ మదర్ ఎనర్జీ కూర్చున్నారు. ఈ రిలేషన్లో ప్రాబ్లం ఇక్కడ మదర్ ఎనర్జీ ఉన్నారు. ఇక్కడ చూడండి 2 of Wands. మీ పర్సన్ 2 సిచ్యువేషన్లో జగల్ చేస్తున్నారు. ఏంటి, ఒకటి ఫ్యామిలీని అండ్ మిమ్మల్ని. ఈ 2 సిచ్యువేషన్లో 1 సిచ్యువేషన్ మీ పర్సన్ చూస్ చేసుకోవాలి లేదా బ్యాలెన్స్ చేయాలి. 2 సిచ్యువేషన్ని బ్యాలెన్స్ అన్న చేయాలి. ఇక్కడ టెంపరెన్స్ ఏంటి, బ్యాలెన్స్ చేయటం. తన లైఫ్లో డెఫినెట్గా 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 2 సిచ్యువేషన్లో బ్యాలెన్స్ అన్న చేయాలి లేదా ఒక సిచ్యువేషన్ని తను చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇదంతా ఆలోచిస్తున్నారన్నమాట. ఏం చేస్తారు, నా పర్సన్ ఏం చేస్తారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తను ఏం యాక్షన్ తీసుకోబోతున్నాడు, ఏం స్టాండ్ తీసుకోబోతున్నాడు, నాకు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నాడు అనే ఆలోచనలో ఉన్నారండి. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ లోన్లీనెస్లో ఉన్నారు. చాలా లోన్లీనెస్లో ఉన్నారు. చాలా ఆలోచిస్తున్నారు. ఏంటి ఈ రిలేషన్లో సిచ్యువేషన్ ఏంటి, ఒక పరిష్కారం ఎట్లా లభిస్తుంది. ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారంటే ఈ 2 సిచ్యువేషన్ని నా పర్సన్ బ్యాలెన్స్ చేస్తారా, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఎండ్ చేస్తారా, అసలు ఏం చేస్తారు, అసలు నా కోసం అక్కడ స్టాండ్ తీసుకుంటారా. ఎక్కడైతే మూన్ ఎనర్జీ ఉందో, మూన్ ఎనర్జీ ఏం చూపిస్తుంది, మదర్ ఎనర్జీని చూపిస్తుంది. మీ పర్సన్ ఎనీ సీక్రెట్ ఎనర్జీస్ని కూడా చూపిస్తుంది. కొన్ని చెప్పని రహస్యాలు ఉంటాయి కదా, సీక్రెట్ ఎనర్జీస్ కూడా చెప్పొచ్చు అనమాట మూన్ ఎనర్జీని. సో ఇక్కడ ఈ మూన్ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ స్టాండ్ తీసుకుంటారా లేదా, నా కోసం స్టాండ్ తీసుకుంటారా, ఏం చేస్తారు, నా కోసం స్టాండ్ తీసుకుని నాకు ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇస్తారా, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేస్తారా, తన లవ్ ప్రపోజల్ని నాకు ఇస్తారా, ఇవ్వరా, ఇదే ఆలోచన. అసలు మీకేం కావాలి అంటే నాకు కమిట్మెంట్ కావాలి, నాకు ఈ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో నాకు క్లారిటీ కావాలి నా పర్సన్ దగ్గర నుంచి. నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఉందా, అసలు నాకు మ్యారేజ్ ప్రపోజల్ అని ఇవ్వాలనేది ఉందా తనకి అనే ఆలోచన మీది, మీ ఆలోచన అనమాట. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఆలోచించేదంతా ఇది. ఏదైతే మా ఇద్దరు లైఫ్లో, మా పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ 2 సిచ్యువేషన్లో బ్యాలెన్స్ చేస్తాడా లేకపోతే ఒక సిచ్యువేషన్ ఎండ్ చేస్తాడా, ఎక్కడైతే తను స్టక్ ఫీల్ అవుతున్నాడో ఆ సిచ్యువేషన్లో తను స్టాండ్ తీసుకుంటాడా నా కోసం, లేదా తను నా కోసం స్టాండ్ తీసుకుని నాకు గివ్ అండ్ టేక్ ఇస్తాడా, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తాడా. అసలు నాకు ఇదంతా కాదు, నా పర్సన్ నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అది ఏం క్లారిటీ అంటే తను నన్ను మ్యారేజ్ చేసుకుంటాడా లేదా అనేది నాకు క్లారిటీ కావాలి అని ఆలోచన. ఈ రిలేషన్ పరంగా తను నాకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తాడా ఇవ్వడా, తన ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుంటాడా లేదా, నా కోసం ఫ్యామిలీని ఒప్పిస్తాడా ఒప్పించడా, లేకపోతే ఎనీ సీక్రెట్ ఎనర్జీలో స్టక్ అయి ఉంటే ఆ స్టక్ ఎనర్జీ నుంచి తను బయటకు వచ్చేసి నాకు కమిట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా, ఏంటి నా పరిస్థితి, నాకు క్లారిటీ కావాలి అని కూర్చున్నారండి మీరు మీ ఆలోచనలో. 4 of Wands అంటే మ్యారేజ్ కమిట్మెంట్. సో ఈ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది నా పర్సన్ దగ్గర నుంచి నాకు వస్తుందా రాదా, ఆ పర్సన్ నాకు క్లారిటీ ఇస్తాడా ఇవ్వడా, నా కోసం స్టాండ్ తీసుకుంటాడా తీసుకోడా అనేది మీ ఆలోచన. ఓకే, ఇది ప్రజెంట్ ఎనర్జీ అనమాట. తన నుంచి నాకు గివ్ అండ్ టేక్ వస్తుందా రాదా, ఈ రిలేషన్ బ్యాలెన్స్ అవుతుందా అవదా, ఏం చేస్తాడు, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాడా లేకపోతే ఒక సిచ్యువేషన్ ఎండ్ చేస్తాడా, అసలు ఏం చేస్తాడు అనేది మీ ఆలోచన. ఓకే, ఇదంతా ప్రజెంట్ ఎనర్జీ. మీరు ఈ ప్రజెంట్ ఎనర్జీలో ఏం కోరుకుంటున్నారంటే తన నుంచి నాకు క్లారిటీ కావాలి, నాకు లవ్ ప్రపోజల్ ఇస్తారా,
మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది నాకు ఒక క్లారిటీ కావాలి, నా కోసం అసలు స్టాండ్ తీసుకుంటాడా తీసుకోడా అనే విషయంలో నాకు క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారు అండ్ చాలా లోన్లీనెస్తో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్ ఎనర్జీ చూద్దాం. మీ రిలేషన్ పరంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ద సన్, 3 of Pentacles and 5 of Cups. Okay, 10 of Wands. Okay. The Hierophant. ఫ్యామిలీని ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ, ఫ్యామిలీని ఎక్కువ ప్రాబ్లం చూపిస్తుంది. ద డెవిల్, టాక్సిక్ ఫ్యామిలీ. ఓకే, టాక్సిక్ ఫ్యామిలీ. అక్కడ ఆ ఫ్యామిలీలో తనకి కర్మ ఉంది, సో అక్కడ కర్మ అనుభవించాలి, సో అందుకని ఈ ప్రాబ్లమ్స్. అండ్ ద వరల్డ్. ఓకే, వరల్డ్ కూడా వచ్చేసింది. ఓకే, ద వరల్డ్ అండ్ 6 of Pentacles, ద లవర్స్. ఫ్యూచర్ ఎనర్జీ అనమాట. మనకి క్లారిటీ కోసం నేను కొంచెం ఎన్ని కార్డ్స్ పడితే అన్ని కార్డ్స్ తీసేసుకున్నాను నేను. Knight of Cups, the Star, Knight of Cups, King of Pentacles, King of Cups, nice, King of Pentacles and King of Cups. Okay, and Ace of Pentacles. ఓకే, మనకి ఏం క్లారిటీ కావాలి, ఫ్యూచర్లో తన నుంచి మనకి కమిట్మెంట్ అనేది వస్తుందా రాదా అనేది మనకి క్లారిటీ కావాలి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ 100% ఫ్యామిలీ అయితే మీ ఇద్దరి మధ్యన ఉన్న, ఇక్కడ కూడా చూడండి, ద ఎరోఫెంట్ అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ వల్లనే ఇక్కడ ఫ్యామిలీ ఆల్రెడీ రిజెక్ట్ చేసింది, యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ మీ రిలేషన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసారు. మీ ఇద్దరి మధ్యన ఉన్న క్యాస్ట్ కానీ, కల్చర్ కానీ, ఏజ్ డిఫరెన్స్ కానీ, అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైతే డిఫరెన్స్ ఉన్నాయో దానివల్ల ఇక్కడ ఫ్యామిలీ ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. దానివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. 5 of Cups. ఏదైతే ఫ్యామిలీ రిజెక్ట్ చేయటం వలన మీ పర్సన్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు, ఇక్కడ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు అక్కడ మీ పర్సన్. సో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు అండ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు, కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు. సో రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నాడు. ఓకే, సో ఇక్కడ తన ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ, ఇక్కడ ద డెవిల్. ద డెవిల్ అంటే టాక్సిక్ ఫ్యామిలీ. టాక్సిక్ ఫ్యామిలీ అంటే మీ పర్సన్ని అథారిటీ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏది చెప్తే మీ పర్సన్ అదే వినేటట్టుగా చేస్తుంది. అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట మీ పర్సన్కి. నువ్వు అలా చేస్తే కుదరదు, మేము చెప్పిందే వినాలి, మా పరువు ప్రతిష్టలు మాకు చాలా ఇంపార్టెంట్ అని చాలా ప్రాబ్లమ్స్ చేస్తారు. దానివల్ల మీ పర్సన్కి ఇక్కడ బర్డెన్గా అనిపిస్తుంది, చాలా బర్డెన్ క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీ పెట్టే ప్రాబ్లమ్స్ కానీ, మ్యానిపులేటింగ్స్ కానీ, తన ఫ్యామిలీ ఎంత మ్యానిపులేటింగ్ చేస్తుందో, కంట్రోల్ చేస్తుందో, కండిషన్స్ పెడుతుందో, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్కి ఇక్కడ ఆల్రెడీ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసి మీకు కమిట్మెంట్ ఇస్తారా, లేకపోతే ఫ్యామిలీని దగ్గర స్టాండ్ తీసుకుని ఏదైనా నిర్ణయం తీసుకుని నీకేమైనా కమిట్మెంట్ ఇస్తాడా అంటే, ఇక్కడ మనకి కొంతమంది అయితే ఎక్కడైతే మీ పర్సన్ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫేస్ చేస్తున్నారో అక్కడ మీ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఓకే, టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ పర్సన్ అక్కడ ఫేస్ చేస్తున్నారో అక్కడ కర్మ అనమాట తనకి. ఆ కర్మ బంధం అయితే డెఫినెట్గా ఎండ్ అయిపోతుంది. ద వరల్డ్. కొంతమంది అయితే కొంతమంది పర్సన్ అయితే డెఫినెట్గా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు మీ రిలేషన్తో. ఎందుకంటే 6 of Pentacles మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు. కొంచెం ఇగ్నోర్ చేయండి వాయిస్ని, బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ 6 of Pentacles కొంతమంది పర్సన్స్ అయితే ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసి మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేస్తారు. కొంతమంది పర్సన్స్ ఏదైతే టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్లో స్టక్ ఫీల్ అయిపోయారో, సఫర్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో, అండ్ అక్కడ ఎన్ని గొడవలు పడుతున్నారో, ఎక్కడైతే డిసప్పాయింట్ అయిపోయారో, మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, కంట్రోల్ చేస్తున్నారో అక్కడ ఆ డెవిల్ ఎనర్జీ ఫ్యామిలీని మాత్రం 100% ఎండ్ చేసేస్తారు.
కొంతమంది మాత్రం బ్యాలెన్స్ చేస్తారు, ఫ్యామిలీని అండ్ మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఫ్యూచర్లో ఏం చేయాలి అంటే మీరు హోప్తో ఉండాలి, ఓకేనా? హోప్తో ఉండాలి. అండ్ మీ పర్సన్ నుంచి నైట్ ఆఫ్ కప్స్ తన లవ్ ప్రపోజల్ని తీసుకొస్తారు అండ్ స్టెబిలిటీని తీసుకొస్తారు. అంటే మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇస్తారు. తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని, తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. తన లవ్ ప్రపోజల్ని ఇస్తారు అండ్ స్టెబిలిటీతో కమిట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్ ఒక ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇస్తారు మీకు. ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇస్తారు డెఫినెట్గా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు హోప్తో ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ లేట్ అవుతుంది. కమిట్మెంట్ అనేది మీకు లేట్ అవుతుంది. ఎందుకు అంటే డెవిల్ ఎనర్జీలో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఇక్కడ నాకు ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుంది. ఇంకా ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండ్ అవ్వాలంటే టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కర్మ అనేది ఎండ్ అయిపోవాలి. మీ పర్సన్ ఎక్కడైతే సఫర్ అవుతున్నారో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కర్మ అనేది ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు హోప్తో ఉండగలగాలి, హోప్తో ఉండాలి. అండ్ అక్కడి నుంచి ప్రపోజల్ రావడానికి టైం పడుతుంది. ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్, మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడైతే టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్లో స్టక్ ఫీల్ అవుతున్నారో అదైతే ఎండ్ అయిపోతుంది. అక్కడైతే మీకోసమే స్టాండ్ తీసుకుంటారు, మీకే ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారు. కొంతమంది అయితే ఫ్యామిలీని మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు, అప్పుడు కమిట్మెంట్ ఇస్తారు. కానీ కమిట్మెంట్ రావడానికి మాత్రం లేట్ అవుతుంది. హోప్తో ఉండండి. డెఫినెట్గా నైట్ ఆఫ్ కప్స్ తన లవ్ ప్రపోజల్ని ఇస్తారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇస్తారు. అండ్ తన ఫీలింగ్స్ని, ఎమోషనల్స్ని, తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఒక ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, సో ఈ సిచ్యువేషన్ అంతా మీ లైఫ్లో జరగాలంటే టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది 100%. ఇవి టైం పాస్ లవ్లు కాదండి, 100% చెప్తున్నాను. టైం పాస్ లవ్ అయితే కాదు. ఈ టారో రీడింగ్లో టైం పాస్ లవ్లు చూడట్లేదు మనం, ఓకేనా? 100% ఇక్కడ స్పిరిచువల్ రిలేషన్స్, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్స్, సోల్మేట్ రిలేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా వచ్చిన రిలేషన్స్ ఇవన్నీ. ఓకే, సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. తర్వాత తను ఆల్రెడీ ఇక్కడ కర్మ అనేది రిలీజ్ చేసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తను అక్కడ వాళ్ళతో ఉన్న కర్మని రిలీజ్ చేయాలి. అక్కడ ఆ కర్మ రిలీజ్ అయిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు. సో మీరు హోప్తో ఉండాలి. సో వెయిట్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది మీ ఫ్యూచర్. ఓకే, ఇంకా ఎంత వెయిట్ చేయాలి అనేది ఇక మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇవి జనరల్ రీడింగ్స్ కదా, మీ పర్సనల్ రీడింగ్ కాదు. కాబట్టి పర్సనల్ రీడింగ్లో అయితే మనం చూడొచ్చు ఎంతలా ఉంటుంది అనేది. ఇవంతా జనరల్ రీడింగ్స్ కాబట్టి బట్ వెయిటింగ్ అనేది ఉంది. ఓకేనా? తన నుంచి ప్రపోజల్ రావాలి అంటే వెయిటింగ్ ఉంది ఇక్కడ బాగా. ఎందుకంటే టాక్సిక్ ఎనర్జీ దగ్గర తను స్టాండ్ తీసుకోవాలి అంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి, పవర్లోకి రావాలి, ఆ టాక్సిక్ రిలేషన్స్ని తను ఎండ్ చేయాలి అండ్ మీకు వచ్చి కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ టాక్సిక్ రిలేషన్స్ని ఎండ్ చేయాలి అంటే వాళ్ళతో ఉన్న ఈ కర్మ అనేది తనకి రిలీజ్ అయిపోవాలి. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కర్మ రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా తను పవర్లోకి వస్తాడో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేస్తారు. కొంతమంది రిలేషన్లో అలా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మ్యారేజ్ చేసుకోవడానికి. అలా అంటే ఇవి జనరల్ రీడింగ్స్. 100% గుర్తుపెట్టుకోండి, ఇవి జనరల్ రీడింగ్స్. ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఇవి మాత్రం పర్సనల్ రీడింగ్స్ మాత్రం కాదు. ఓకేనా? మీ పర్సనల్ రీడింగ్స్ మీరు రీడింగ్స్ చెప్పించుకోండి, అంతేగాని వీటి మీద ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. జనరల్ రీడింగ్స్ మీదే ఆధారపడి మీరు మీ లైఫ్లో డిసిషన్స్ అని తీసుకోవద్దు. ఓకేనా? ఓకే.